శ్రీమాత్రే నమః. భగవద్బంధులు కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. చాలామంది గ్రహణం ఉందని భ్రమపడిపోతూ ఉన్నారు. ఈ గ్రహణము పాల్గొన బహుళ అమావాస్య రోజు 29/3/2025 శనివారం రోజున భారతదేశం నందు ఎక్కడా గ్రహణం కనిపించదు. నియమనిష్టలు పాటించే అవసరం లేదు. చాలామంది గర్భవతులు లేకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు జరిపించుకునేవారు చాలామంది అనుకుంటూ ఉన్నారు, గ్రహణం ఉంది కదా ఎలా జరిపించుకోవాలని చెప్పి. ఈ రోజున గ్రహణము ఎక్కడా లేదు, కనబడదు మనకి. ఎందుకంటే కనుక అక్కడ బయట దేశాలలో ఉన్న వారికి రాత్రి అయితే మనకు పగలు, మనకు పగలైతే మనకు రాత్రి. కావున సూర్యగ్రహణము అనేది ఎక్కడా మనకు కనిపించినప్పుడు మనం పాటించవలసిన అవసరం లేదు. నియమనిష్టలు ఏమీ లేవు. కావున యథావిధిగా ప్రతినిత్యంలాగే దినకర్మలు ఏవైతే జరిపిస్తూ ఉంటారో అలాగే జరిపించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నా, ఇలా గ్రహణము మనకి లేదు కాబట్టి పాటించిన అవసరం లేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, గ్రహణం ఉంది కదా, గ్రహణంగా మనకు కనిపించకుండా మనం పాటించాలా లేదా అని చాలామంది భ్రమపడిపోతూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్లలో, కొన్ని ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అయిపోతూ ఉంది. వారు వైరల్ కోసం పెడుతూ ఉన్న వీడియోలు మీరు భ్రమపడిపోయి భయపడిపోతూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలని కోరుకుంటూ ఉన్నాను. గ్రహణం మనకి లేదు, మనకు పాటించిన